50 రోజుల తర్వాత ఉర్సా క్లస్టర్ కంపెనీకి కేటాయించిన భూములపై లోకేష్ బాబు స్పందించడం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఆయన మెసేజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి సవాలు విసరటం జరిగింది. ఉర్సా క్లస్టర్ కంపెనీకి ఎకరా 50 లక్షల చొప్పున మేము భూములు కేటాయించాము. జగన్మోహన్ రెడ్డి 99 పైసలకే భూములు కేటాయించాము అంటూ ఆరోపిస్తున్నాడు. ఆ ఆరోపణలు నిజమని ఆయన నిరూపించాలి అంటూ జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతూ, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిరూపించలేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని లోకేష్ బాబు స్పందించడం జరిగింది. ఏమయ్యా లోకేష్ బాబు గారు, 50 రోజులు పట్టిందా మీకు ఉర్సా భూముల గురించి స్పందించడానికి? ఇక్కడ 50 రోజుల తర్వాత మీరు ఉర్సా క్లస్టర్ కంపెనీకి ఎకరా 50 లక్షల లెక్కన భూములు కేటాయించాం అంటున్నారు. కానీ ఎకరా 50 కోట్లు పలుకుతుంది. ఎకరా 50 కోట్లు పలికే భూమిని 50 లక్షలకే మీరు ఎలా కేటాయిస్తారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అది కూడా ఎకరా 50 కోట్లు పలికే భూమిని 60 ఎకరాలు అంటే 3,000 కోట్ల విలువైన భూమిని 50 లక్షల చొప్పున మీరు కేటాయించటం ఇది ప్రభుత్వానికి నష్టం కదా? ఇందులో లోపాయికారి ఒప్పందాలు లేవు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఉర్సా క్లస్టర్ కంపెనీ ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది క్లియర్గా ప్రతి ఒక్కరూ ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ నేను కొన్ని వాస్తవాలు ఉర్సా క్లస్టర్ కంపెనీ గురించి, లోకేష్ బాబు గురించి చెప్పాలి, ప్రజలందరికీ తెలియజేయాలి. 2024 అక్టోబర్ 25న అమెరికాకి వెళ్ళారు లోకేష్ బాబు గారు. 2024 సెప్టెంబర్ 27వ తేదీ అమెరికాలో కంపెనీ రిజిస్టర్ అయ్యింది, ఉర్సా క్లస్టర్ కంపెనీ. 2025 ఫిబ్రవరి 12న హైదరాబాదులో ఒక సాధారణ ప్లాట్లు కంపెనీని రిజిస్ట్రేషన్ చేశారు. 2025 ఏప్రిల్ 10వ తేదీ చంద్రబాబు అధ్యక్షుని సమావేశమై గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం, ఆ తర్వాత ఏప్రిల్ 15న క్యాబినెట్లో ఆమోదం, వెనువెంటనే అన్నీ జరిగిపోయాయి. 5,728 కోట్ల పెట్టుబడులు పెడతానన్న ఈ ఉర్సా క్లస్టర్ కంపెనీకి ఎటువంటి అనుభవం లేదు, గతంలో ఎటువంటి అనుభవం లేదు కదా. ఈ కంపెనీ పెట్టుబడి ఎంతో తెలుసా? కేవలం 10 లక్షల రూపాయలు ఆథరైజ్డ్ క్యాపిటల్, 1 లక్ష రూపాయలు పెయిడప్ క్యాపిటల్ను మాత్రమే కలిగి ఉండటం వెనుక లోకేష్ బాబు సమాధానం చెప్పాలి. 5,728 కోట్లు పెట్టుబడి పెట్టే ఒక కంపెనీ, ఊరు పేరు లేని ఉర్సా క్లస్టర్ అనే కంపెనీ పేరుతో హైదరాబాదులో ఒక సాధారణ గృహానికి తీసుకున్న ఇంటిని రిజిస్ట్రేషన్ చేశారు అంటే, ఆ కంపెనీలో ఒక ఉద్యోగి కూడా లేడు అంటే, అటువంటి కంపెనీకి 3,000 కోట్ల విలువైన 60 ఎకరాలను మీరు ఎలా కట్టబెడతారు లోకేష్ బాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీరు అమెరికా వెళ్ళింది నిజం. 2024 అక్టోబర్ 25వ తేదీ మీరు అమెరికాకి వెళ్ళారు. 2024 సెప్టెంబర్ 27వ తేదీ ఆ కంపెనీ అమెరికాలో రిజిస్టర్ అయింది. 2025 ఫిబ్రవరి 12వ తేదీ హైదరాబాదులో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేశారు. ఊరు పేరు లేని ఉర్సా క్లస్టర్ కంపెనీలో ఒక ఉద్యోగి కూడా లేడు. పెట్టుబడులు 5,700 కోట్ల పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. కానీ ఎటువంటి ఒక ఉద్యోగి కూడా లేని కంపెనీ, కనీసం 10 లక్షలు క్యాపిటల్ కూడా లేని కంపెనీ, 3,000 కోట్ల విలువైన భూమిని మీరు కట్టబెడుతూ 50 రోజులు సైలెంట్గా ఉండి ఈరోజు 50 లక్షలకు ఎకరా కట్టబెడతాను అని మీరు చెబుతున్నారు అంటే, ఇన్ని రోజులు మీరు ఏమైపోయారు? ఈ కంపెనీ బినామీ మీ సంబంధించిన వ్యక్తి, నీకు బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తేనని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కేశినేని చిన్ని అనుచరులైనటువంటి 2 వ్యక్తులను మీ యొక్క అనుచరుడు ఆ కంపెనీ పేరుతో 3,000 కోట్ల విలువైన భూమిని 99 పైసలకే కట్టబెట్టేస్తూ 50 రోజుల తర్వాత 50 లక్షలు ఎకరా అని ఈరోజు చెప్తున్నారంటే, ఈ 50 రోజులు ఏం జరిగింది? ఆ కాగితాలన్నీ మీరు ఎక్కడ తగలబెట్టేశారు? మళ్ళీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు?
50 లక్షలకు ఇస్తున్నట్టు గతంలో రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలు ఏమైపోయాయి? దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మీరు సిద్ధమేనా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. లోకేష్ బాబు గారు నిజంగా తప్పు చేయకుండా ఉంటే ఈయన అమెరికా వెళ్ళి ఆ ఉర్సా క్లస్టర్ కంపెనీని రిజిస్ట్రేషన్ చేసి తర్వాత ఇండియాలో రిజిస్ట్రేషన్ ఒక సాధారణ ప్లాట్లో చేసి అడ్రస్ లేని కంపెనీకి, ఉద్యోగి లేని కంపెనీకి, ఇన్వెస్ట్మెంట్ లేని కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూములను విశాఖపట్నంలో తగలెట్టారు అంటే మీరు దీనికి సిబిఐ విచారణకు సిద్ధమేనా అని మేము ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఎటువంటి తప్పు మీరు చేయకపోతే సిబిఐ విచారణకు మీరు అంగీకరించాలి. 99 పైసలకే మీరు గతంలో భూములు కేటాయించినట్లు అగ్రిమెంట్లు కూడా అన్ని సోషల్ మీడియాలో వచ్చాయి. ఇప్పుడు 50 లక్షలు కేటాయించాము అని అంటున్నారు. 50 రోజులు సైలెంట్గా ఉండి 50 రోజుల తర్వాత 50 లక్షలకు భూమి మేము ఎకరా కేటాయించాము అని అంటున్నారు. అది కూడా 50 కోట్లు పలికే భూమిని 50 లక్షలకే, దాదాపు 49.5 లక్ష ఒక ఎకరా నష్టానికి ఒక కంపెనీకి, ఊరు పేరు లేని కంపెనీకి, కనీసం ఇన్వెస్ట్మెంట్ చేయలేని కంపెనీకి, ఉద్యోగి కూడా లేని కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూమిని మీరు తగలెట్టారు అంటే ఇందులో లోపాయికారి ఒప్పందాలు మీరు చేసుకోకుండా ఉన్నారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీరు సిబిఐ విచారణకు సిద్ధమా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ సిబిఐ విచారణకు సిద్ధం కాకపోతే మీరు రాజీనామా ఏదైతే చేస్తానన్నారో మంత్రి పదవికి ఖచ్చితంగా మీరు రాజీనామా చేసి తీరాలి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.